వెల్కమ్ టు V6 స్పాట్లైట్. భారతీయులకు మల్లోసారి జరికిచ్చింది అమెరికా. H1B వీసా రూల్స్ ని ఇప్పటికే టైట్ చేసిన అగ్రరాజ్యం ఇప్పుడు కంప్యూటర్ ప్రోగ్రామర్స్ కు డోర్స్ క్లోజ్ చేసింది. వృత్తి నిపుణులకు మాత్రమే ఇచ్చే H1B వీసా ఇక ముందు గసంటోలకే ఇచ్చేటట్టు రూల్స్ కూడా మార్చింది. కంప్యూటర్ ప్రోగ్రామర్స్ ని వృత్తి నిపుణులుగా గుర్తించమని ప్రకటించింది. ఐటీపై కాయిష్ పెంచుకుని అమెరికా పోయి రావాలని కనలుగానే వేలాది మంది భారతీయుల ఆశలు ఇక గల్లంతైనట్టేనా? H1B వీసాలకు సంబంధించి అమెరికా లేటెస్ట్ పాలసీలపై ఇయాల్టి V6 స్పాట్లైట్. H1B వీసా అమెరికా కలలుగానే యువతకు ఉద్యోగులకు బాగా తెలిసిన పేరు. ఈ వీసా కోసం ఎదురు చూస్తూ అమెరికా అనుమతి ఇయ్యంగానే రెక్కలు కట్టుకొని పోయి వాలిపోతారు. గసొంటిది ఈసారి మాత్రం వరుస షాకులు ఇచ్చింది అమెరికా. ఇప్పుడు H1B వీసాలకు అప్లికేషన్ పెట్టుకుంటే అప్రూవ్ అయితే గనక అక్టోబర్లో అమెరికాలో ల్యాండ్ అవుతారు. కానీ అంతకుముందే ఎంట్రీ లెవెల్ కంప్యూటర్ ప్రోగ్రామర్స్కు నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది అగ్రరాజ్యం. అమెరికా పోయి రావాలనుకునే భారతీయులపై మరో పిడుగు పడింది. కంప్యూటర్ ప్రోగ్రామర్స్ క్వాలిఫికేషన్ తో డాలర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకున్నోళ్ల కళ ఇక కలగానే మిగిలిపోయేటట్టుంది. న్యూ పాలసీ మెమరాండం పేరుతో కొత్త పాలసీని తీసుకొచ్చింది అమెరికా. మార్చి 31న H1B వీసాలకు సంబంధించిన గైడ్ లైన్స్ గదే మార్గదర్శకాల్ని మార్చింది. అమెరికా నిర్ణయంతో యుఎస్ పోయి రావాలనుకున్న వేలాది మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఆశలు గల్లంతైనట్టేనంటున్నారు. అమెరికా కొత్త రూల్స్ ప్రకారం కంప్యూటర్ ప్రోగ్రామర్స్ ను ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ గా గదే ప్రత్యేక వృత్తి నిపుణులుగా గుర్తించమని బాంబేసింది. అంటే కంప్యూటర్ ప్రోగ్రామర్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్, అకౌంటెంట్స్, ఆడిటర్స్, ఆపరేషన్స్ రీసెర్చ్ అనాలిసిస్, ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్, కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ లాంటోళ్లకు H1B వీసా ఇయ్యమంటుంది అమెరికా. H1B వీసాల్ని ప్రత్యేక వృత్తి నిపుణులకు మాత్రమే ఇస్తారు. అంటే డాక్టర్లు, సైంటిస్టులు, ఇతర రంగాల్లో PhDలు, PGలు చేసి పండిపోయినోళ్లకే ఇస్తారంట. ఆయా రంగాల్లో అమెరికాకు ఉపయోగపడతారనుకున్నోళ్లకు మాత్రమే H1B వీసా ఇస్తుండే. అయితే 2000 సంవత్సరం డిసెంబర్ 22న ఆ పాలసీని మార్చింది అమెరికా. ప్రపంచవ్యాప్తంగా ఐటీ బూమ్ పెరిగిపోవడంతో కంప్యూటర్ ప్రొఫెషనల్స్ అవసరం పెరిగింది. దాంతో మ్యాన్ పవర్ కోసం H1B వీసా నిబంధనలు మార్చింది. దాంతో వేలు లక్షల్లో అమెరికా పోయిరు భారతీయులు. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయినాక ఐటీ సెక్టర్ పై ఉక్కుపాదం మోపుతుండు. అమెరికాకు ఎక్కువ మంది ఐటీ సెక్టర్ కెళ్లే వలస వస్తున్నారన్నది అమెరికా అనుమానం. ఒకవేళ H1B వీసా ఇచ్చిన కంపెనీ ఎందుకు ఇయ్యాల్సి వచ్చిందో రుజువు చేసుకోవాలని రూల్ పెట్టిరు. విదేశానికి చెందిన ఓ వ్యక్తి కంప్యూటర్ ప్రోగ్రామర్ గా ఉద్యోగం పొందినా అతనికున్న ఐటీ నైపుణ్యం, టెక్నాలజీపై పట్టు, కంపెనీ లక్ష్యాలు సాధించేందుకు ఎట్లా సాయపడిండు, ఇట్లాంటి ఈక్వేషన్స్ అన్ని చూస్తారంట. ఇన్ని చూసినా ప్రత్యేక నిపుణుడిగా ట్రీట్ చేసేటందుకు గవి సరిపోవంటుర్రు. కంప్యూటర్ ప్రోగ్రామర్ ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకున్న వ్యక్తికి కంపెనీ గదే స్పాన్సర్. కంపెనీ పాలసీలు చూపెట్టినట్టు ప్రత్యేక వృత్తి నిపుణత మార్గదర్శకాల్ని పాటిస్తే చాలదంట. ఆ ప్రత్యేక ఉద్యోగం ప్రత్యేక వృత్తి నిపుణత కోవకు చెందినదేనని కంపెనీ రుజువు చేయాలనంట. గందుకే ఐటీ సెక్టర్ ను నమ్ముకొని ఇక ముందు అమెరికాలో అడుగు పెడదాం అనుకునేటోళ్లకు డోర్లు బంద్ చేసినట్టేనంటున్నారు. ట్రంప్ విధానాల్లో భాగంగా యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ రూల్స్ ని మార్చిండు. ఈ నిర్ణయంతో వేలాది మంది భారతీయులపై ప్రభావం పడుతుందని అనుకుంటున్నారు. అయితే అంత ఎఫెక్ట్ ఏం ఉండదని చెప్తుంది నాస్కామ్. వీసా రూల్స్ అన్నీ మారిపోయినాయి. లిమిట్ కూడా గతం కంటే కూడా తగ్గింది. బై ఛాన్స్ వస్తే మాత్రం డాలర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినట్టేనని ఎదురు చూస్తుండ్రు చాలా మంది. ఇంతకీ H1B వీసా రూల్స్ ఏం చెప్తున్నాయి? ఎంతమందికి ఎంట్రీ ఉంటుంది? ఏప్రిల్ ఎండల సీజనే కాదు, అమెరికాకు అప్లై చేసుకునేందుకు వీసాల సీజన్ కూడా. ఇంజనీర్లు, డాక్టర్లు, ఇతర రంగాల నిపుణులైనోళ్ల కోసం అమెరికా జల్లెడబడుతుంది. H1B వీసా నాన్ ఇమిగ్రెంట్ అంటే వృత్తి నిపుణులను అమెరికాకు పిలిపించుకొని పని చేయించుకొని తిరిగి పంపిస్తారు.
పనికొస్తాడనుకుంటే వీసా ఎక్స్టెన్షన్ చేస్తారు. ఇది సిస్టమ్. ఈ ఏడు కూడా 85,000 వీసాలకు అప్లై చేసుకోమని అనుమతిచ్చింది అమెరికా. 65,000 జనరల్ కేటగిరీ, ఇక ఇండ్లనే H1B వీసాలుంటాయి. 20,000 స్టడీ వీసాలు స్టూడెంట్స్ కోసం అన్నట్టు. మామూలుగా ఈ ఏడు అక్టోబర్ 1 నుంచి H1B వీసా సంవత్సరంగా లెక్కగడతారు. దానికి మొన్న సోమవారం నుంచే ప్రాసెస్ షురూ అయింది. వేలాది మంది పరేషాన్ల పడ్డారు. ఎందుకంటే H1B వీసా కోసం ఎక్కువ మంది అప్లై చేసుకునేది కంప్యూటర్ ప్రోగ్రామర్లుగానే. ఆళ్లకే గేట్లు బంద్ చేసింది అమెరికా. 2014లో H1B వీసా మీద అమెరికాకొచ్చినోళ్ల సంఖ్య 9,46,293 మందిని గుర్తించారు. 2015లో ఆ నెంబర్ 11,85,686కు పెరిగింది. H1B వీసాలు తీసుకుని వస్తున్నోళ్లల్లా కంప్యూటర్ సిస్టమ్ అనలిస్టులు 3,32,885 మంది. సాఫ్ట్వేర్ డెవలపర్స్ అప్లికేషన్స్ పేరుతో 1,45,180 మంది, 1,13,000 మంది కంప్యూటర్ వృత్తి కోసం పోయిర్రు. ఇక సుమారు 70,000 మంది సాఫ్ట్వేర్ డెవలపర్స్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేందుకు పోయిర్రు. అమెరికా ఇచ్చే H1B వీసాలల్లా భారతీయులే ఎక్కువ ఉంటున్నారట. USCIS ప్రతి ఏడిచ్చే H1B వీసాలల్లా భారతీయులే ఎక్కువ ఉంటారు. 71% అంటే 30,000 మందికి పైనే మన దేశం నుంచి ఓతారన్నట్టు. మామూలుగా అమెరికాలో నిపుణుల కొరత ఉంటే బయటి దేశాల నుంచి తెచ్చుకోవచ్చని కంపెనీలకు 2000 సంవత్సరంలో మినహాయింపిచ్చారు. H1B వీసా గడువు 3 ఏండ్లు, మరో 3 ఏండ్లు పొడిగించుకోవచ్చు. 6 ఏండ్ల గడువు ముగిసినాక గ్రీన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అమెరికా రిజెక్ట్ చేస్తే దేశం తిరిగి రావాలే, మళ్ళా పోవాలనుకుంటే మళ్ళా అప్లై చేసుకోవాలన్నట్టు. గిట్లుండేటి రూల్స్. అయితే ఇప్పుడు అవి మారినాయి. నిజానికి 2000 సంవత్సరం నాటి మార్గదర్శకాల ప్రకారం వీసా నిబంధనల్లో ఖచ్చితత్వం లేదంటున్నారు. 2000 సంవత్సరం నాటి మెమోరాండంలో ప్రత్యేక నైపుణ్యతలో కొందరు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఉద్యోగానికి 2 డిగ్రీలుంటే చాలని చెప్పిండట. గట్లనే కంప్యూటర్ బిజినెస్ చేయని కంపెనీలల్లో కూడా వాళ్ళు పనిచేయొచ్చని రాసిండట. 2015లో అమెరికాల వృత్తి నిపుణుల సగటు వార్షిక వేతనం 72,60,000, కంప్యూటర్ నెట్వర్క్ ఆర్కిటెక్ట్ జీతం 66 లక్షలు, కంప్యూటర్ ప్రోగ్రామర్కు 52 లక్షలు, కంప్యూటర్ సపోర్ట్ స్పెషలిస్టుకు 33,66,000, కంప్యూటర్ సిస్టమ్ అనలిస్టుకు 58 లక్షలు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్కు 53 లక్షలు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్టుకు 59 లక్షలు, సాఫ్ట్వేర్ డెవలపర్కు 66 లక్షలు, వెబ్ డెవలపర్స్కు 43 లక్షల జీతం ఇస్తున్నారు. అమెరికా తుమ్మితే ప్రపంచానికి పడిశం పడుతుందంటారు. దాంట్లో నిజమెంతుందో గానీ అమెరికా కొత్త రూల్స్తోని భారత్కి పడిశం పట్టిందంటుండ్రు. ఐటీ సెక్టార్ వణికిపోతుంది. అమెరికా ఆంక్షలతోని హడలెత్తిపోతుంది. అటు బ్రిటన్ కూడా రూల్స్ని జరంత టైట్ చేసింది. ఇన్నింటి మధ్య దేశంలో ఐటీ సెక్టార్కు కష్టకాలం తప్పదా? అమెరికా లాగానే బ్రిటన్ కూడా వీసా రూల్స్ ను టైట్ చేసింది. గతేడాది తీసుకొచ్చిన రూల్స్ ని ఈ ఏడు అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. దాని ప్రకారం వీసా ఛార్జీలు పెరుగుతాయి. బ్రిటన్ తెచ్చిన కొత్త చట్టంతోని భారతీయులతో పాటు నాన్ యూరోపియన్ యూనియన్ దేశాల ప్రజలకు కష్టాలు తప్పేటట్టు లేవు. టైర్ 2 కేటగిరీ వీసాల్లో భారీ మార్పులు తీసుకొచ్చింది బ్రిటన్. నాన్ EU దేశాల ఉద్యోగులను నియమించుకునే బ్రిటన్ కంపెనీల మీద బాదుడు తప్పదన్నట్టు. ఇమిగ్రేషన్ స్కిల్స్ ఛార్జ్ పేరుతోని ఒక్కో ఉద్యోగి మీద ఏడాదికి 1000 పౌండ్లు అంటే మన కరెన్సీలా 81,000 కట్టాలి. అట్లనే చిన్న చారిటబుల్ సంస్థలు 364 పౌండ్లు కట్టాలంట. PhD స్థాయి ఉద్యోగులకు, విద్యార్థి వీసా నుంచి వర్కింగ్ వీసాకు మారే విదేశీ విద్యార్థులకు ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటదని చెప్పిండ్రు. బ్రిటన్ ఆర్థిక పురోగతికి కీలకమైన నిపుణులను దేశంలో ఉంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది బ్రిటన్. ఇక టైర్ 2 ICT షార్ట్ టర్మ్ స్టాఫ్ వీసాలను మొత్తానికే రద్దు చేసిర్రు.
ఏదైతేనేం ఒకప్పుడు భారతీయులను అక్కున చేర్చుకున్నారు. మనోళ్ల తెలివికి ఫిదా అయినే అగ్రదేశాలు ఇప్పుడేమో మా దేశం మా టాలెంట్ అంటున్నాయి. మార్పు మంచిదే. అగ్రరాజ్యాలు తీసుకున్న నిర్ణయాలతోని మన దేశం కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. బయటి దేశాలకు మన తెలివితేటలను బ్రెయిన్ డ్రైన్ చేసుడు కాదు, టాలెంటును మనం వాడుకొని ఎదగాలి అంటున్నారు. అమెరికాల ఇండియన్స్ జనాభా 3 కోట్లకు పైనే. అమెరికా జనాభాల అది 1%. ఒక్క అమెరికాలో ఏంది, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లోనూ ఏషియన్ కంట్రీస్ దే హవా. అండ్లా మన దేశపుల్ల వాటానే ఎక్కువ. అయితే ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులొచ్చినాయి. బ్రెగ్జిట్ తోని బ్రిటన్ వైఖరేంటో తేలిపోయింది. అమెరికాలోనూ లోకల్ ఫీలింగ్ పెరిగింది. మన దేశంలా మేడ్ ఇన్ ఇండియా స్లోగన్ పుట్టింది. గిట్లా గ్లోబ్ వైడ్ గా ఎక్కడికక్కడ స్థానికతకు పెద్దపీట వేస్తున్నారు దేశాధినేతలు. టాలెంట్ ఉన్నోళ్ళంతా అక్కడికి ఎగిరిపోయేటోళ్ళు. కానీ దేశానికి దూరమయ్యామన్న బాధ చాలా మందిలో ఉండేది. ఇండస్ట్రియలైజేషన్ తెచ్చిన మార్పులతోని ఇండియాలోనూ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ అవకాశాలు పెద్ద ఎత్తున ఏర్పడినాయి. దాంతో రివర్స్ డ్రైన్ మొదలైంది. అంటే స్వదేశీయానమన్నమాట. అన్నిటికి మించి మాతృభూమికి సేవ చేద్దామన్న తృప్తితోని తిరిగొచ్చినోళ్ళెందరో. ఇట్లా ఏ దేశానికి ఆ దేశం స్థానికంగా మారుతున్నాయి. మనం కూడా మారాలి. ఇప్పటికే అవకాశాలు లేక యువత నీరుగారిపోతున్నది. వాళ్లను వాడుకొని దేశాన్ని బలోపేతం చేయాలంటున్నారు నిపుణులు. లక్షల జీతాలు, వేలల్ల కొలువులు, డాలర్ డ్రీమ్స్ ని నెరవేర్చుకుంటందుకు అమెరికా పోయొస్తామనుకునేటోళ్ళు ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఆ సోకు కొంచెం తగ్గినట్లుంది. దేశం పోయి తిప్పలు పడుడు ఎందుకు అనుకుంటున్నారు చాలా మంది. గిది ఇయాల్టి V6 స్పాట్లైట్.